మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో ఫోన్ లైన్ లో అక్షయ్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఒకసారి అక్షయ్ సత్యం గారితో మాట్లాడదాం. రైట్, సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సత్యం గారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతోంది. సో అప్పుడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎవ్వరూ కూడా ఖండించలేదు ఇప్పటి వరకు కూడా వైకాపా తరపు నుంచి. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ఈ అంశాన్ని తెర మీదకు తీశారు. అయినప్పటికీ కూడా వైకాపా నుంచి ఎవరన్నా దీన్ని ఖండిస్తారని 2 రోజుల నుంచి ఎదురు చూసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఖండించిన పరిస్థితి లేదు. ఎందుకని అనుకోవచ్చు సత్యం గారు? సార్ ఇదంతా ప్లాన్స్ అన్న రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా జగన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించలే. అలాగే జగన్ రెడ్డి గారి పార్టీ మనుషులు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించడంలే. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒకే ఒక వ్యక్తి నెగ్గాడు. ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఏ రోజుని కూడా ఈవీఎంలను కానీ ప్రజలను కానీ సిస్టమ్ను కానీ ఎక్కడ ద్వేషించలే. ఎవరికి తనకు నమ్ముకున్న సామాజిక వర్గాన్ని నాకు ఓట్లేదు అన్నాడు, కానీ మిగిలిన వర్గాల్లో ఒక మాట కూడా అనలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళే నాకు ఓట్లేదు, ఈవీఎంల మోసం అని అపవాదులు వేయడం మొదలెట్టారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. అసలు బేసిక్ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సార్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిత్య అసమ్మతి కుటుంబం సార్. మీరు రాజశేఖర రెడ్డి గారి కెరీర్ చూడండి, తను ప్రతిపక్ష నాయకుడు ఆ హోదా ఇచ్చే వరకు కూడా ఎవడ మాట వినలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు సార్. మీరు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ గారి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, పీజేఆర్, డి శ్రీనివాస్ అందరినీ కూడా బురద చల్లుతూ వాళ్ళు అణిచివేస్తూ వచ్చేది. చివరికి తన ప్రత్యర్థులందరినీ కడప జిల్లాలో నాయకులు ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ తోటి ఎన్టీ రామారావు గారితో రహస్య పొత్తు పెట్టుకున్నాడని గన్నె వెంకటేశ్వర గారు ఎన్టీఆర్ సెక్రటరీ 1 అవర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే సేమ్ సిస్టమ్ జీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకుంటాయండి. వీళ్ళు కూడా ఒకళ్ళ నాయకత్వాన్ని అంగీకరించరు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాడు. వీళ్ళ అది చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని కానీ, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గాని యాక్సెప్ట్ చేయడు, ఓటమిని అంగీకరించడు. నిత్య అసమ్మతి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అధికారంలో ఉంటేనే నా మాట అందరూ వినాలి, నేను ప్రతిపక్షంలో ఉంటే నేను ఎవరి మాట వినక్కర్లేదు అనే సిద్ధాంతంతో వాళ్ళు నడుస్తారు. వాళ్ళ జీవితం నడుస్తుంది, వాళ్ళ పార్టీని కూడా అదే సిద్ధాంతంతో నడుపుతారు తప్పించి ఈ రోజుకి వైసీపీ స్పోర్ట్స్ మెన్ లో ఎవరిలోనూ ఆలోచన ఒక్కడైనా జరిగింది మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారు, తప్పులు తెలుసుకుని ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా మేము పార్టీని మార్చుకుని వెళ్తామని ఒక్కడన్నా చెప్పడమో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాలేదన్నారు, ఈయన అసెంబ్లీకి వెళ్ళాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి రావట్లేదు అన్నారు, ఈయన తాడేపల్లి ఉండేది. ఆయన వచ్చేసరికి ఈయన వెళ్ళడానికి ఇష్టపడలేదేమో మరి సత్యం గారు. ఆయన తాడేపల్లి రావట్లేదు, హైదరాబాద్ నుంచి రావట్లేదు అన్నారు. నిన్నటి వరకు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడి కింద. పోనీలే దగ్గర ఈయన వచ్చేదేమో పులివెందులు మాట్లాడితే ఎప్పుడు పులివెందులు వెళ్ళని వ్యక్తి పులివెందులు బెంగళూరు చుట్టూ తిరుగుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే అసలు ఏమనుకుంటున్నారు సార్, ప్రజల తీర్పుని అంగీకరించాలి సార్. అలాగే అంగీకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఎట్లాగుంటది అనేది 2 వ్యక్తుల చేతులు ఆధారపడి ఉంది సార్. ఒకటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, 2 బీజేపీ నాయకులు సార్. వీళ్ళిద్దరూ కానీ ఏదో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ఆడిన డ్రామానే, లేదా 2014 నుంచి 2020 వరకు బీజేపీ ఆడిన డ్రామాని ఇదే కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. ఎక్కడైనా రిజైన్ చేస్తారు, నిత్యం ఓడిపోతారు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో స్పెషలిస్ట్. ఆయన ఎమ్మెల్యేకి ఎంపీకి రిజైన్ చేసి అంత అమాయకుడు కాదనుకుంటున్నాను. వాళ్ళు రిజైన్ చేస్తే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత చేతకాని అమాయకుడు అని వేరే వాళ్ళు అనుకోక్కర్లేదండి. అంత రాజకీయ అవివేకాన్ని చెప్పుకోవాలి. అలా నిజంగా రిజైన్ చెప్పుకుంటున్న పరిస్థితి, ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి. బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారం నడుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేసుల దృష్ట్యా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఏదో నాటకం అప్పాబావ నాటకం అంటారు కదా, నాటకం కింద టెలిఫోన్ ముందు తిట్టుకుని, పబ్లిక్ మీటింగ్ లో తిట్టుకుని వెనకాల నాటకాలు ఆడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నట్టుగా ఎందుకు కూడా పీకలాడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సింది, ఒక్కసారి గతం తెలుసుకోండి. అసలు ఏంటి ప్రజల మీద నెపవేయడం, ఈవీఎం సిస్టమ్స్ మీద నెపవేయడం, లేదా మీకు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద నెపవేయడం కాకుండా ఒక్కసారి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల్లోకి వెళ్ళండి. మీరు కానీ మీ నాన్నగారు కానీ ఎవరికి న్యాయం చేశారు,
మీ నాన్నగారికి లైఫ్ ఇచ్చిన కులం కాపు సామాజిక వర్గం బీసీలు. కాపులకి ఏం చేశారు? మీకు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది కాపులు. ఈ రోజున కాపులకి బీసీ రిజర్వేషన్ లేకుండా చేశారు, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేకుండా చేశారు. ఇవాళ ఓడిపోయి 2 రోజులు అవుతుంది, లేదప్పుడు మీ నాయకులందరూ కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలంటున్నారు. అసలు ఏంటి? కాపులు మీకు మిమ్మల్ని సీఎం, మీ నాన్నగారిని మిమ్మల్ని మీ పిల్లల్ని సీఎంలు చేయడం కోసం పుట్టారా? బీసీలు దళితులు మిమ్మల్ని సీఎంలు చేయడం కోసం పుట్టారా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గుర్తు రాలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రజా సమస్యలు గుర్తు రాలేదా? మీరు ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? మీరు ప్రతిపక్షంలో ఉంటే మీరు మీ మంత్రులందరూ రిజర్వేషన్ అంటారా? ఇలా ఎంతకాలం ప్రజలను రెచ్చగొట్టి ప్రజలు వాడుకుంటూ అధికారంలోకి వస్తారని ఒకసారి ఆలోచించుకుని తప్పులు ఉంటే ప్రజలు క్షమాపణ కోరమని అడగండి. లేదు మీ ప్రవర్తన ద్వారా తెలుసుకుంటారు, ప్రజలు క్షమాపణ కోరుకుంటాడు. అప్పుడు ప్రజలు మీకు మళ్ళీ అధికారులు ఇవ్వడానికి మొత్తానికి సత్యం గారు రాజీనామా చేస్తారు అనుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి? సార్ రాజీనామా చేస్తారనేది ఉచిస్తారు, అదైతే చేయరైనా. ఎందుకంటే 100% ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పులివెందుల్లో కానీ లేదా ఇటుది మన కడప కాన్స్టిట్యున్సీలో కానీ మన షర్మిల గారు ఓట్లు స్ప్లిట్ చేయకపోతే పులివెందుల్లోని కడప కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయి ఉండేది. కడపలో అయితే పార్లమెంట్ ఓడిపోయి ఉండేది, అది అందరికీ తెలిసిన అంశమే. 60,000 తోటి అవినాష్ రెడ్డి గారు గెలిచారు. షర్మిల గారికి దాదాపు 140,000 ఓట్లు సాధించారు ఆవిడ. సో ఆవిడ పోటీ చేయకపోతే ఆ 140,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడే అవకాశం ఉండేది కాదేమో, టీడీపీకే పడేవేమో. పులివెందులు కూడా సరైన విధంగా ట్రాకింగ్ చేస్తే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. ఒకప్పుడు ఒక వ్యక్తి కలిసి మాట్లాడినప్పుడు అతను చెప్పాడు, ఆ రెడ్డి కమ్యూనిటీలో వేరే సామాజిక వర్గంలో సుమారు 70,000 మంది ఉన్నారు పులివెందులు కాల్సి. అవన్నీ చెప్తే బాగోదు. సత్యం గారు సమయం లేదు. మొత్తానికి అయితే మీ అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసే పరిస్థితి ఉండదు ప్రస్తుతం. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ రాజీనామా చేస్తే కడప పార్లమెంట్ పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేటువంటి ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజీనామా చేయరంటారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి రిజైన్ చేసిన తర్వాత తెలుగుదేశం జనసేన ఏం చేస్తారంటే షర్మిలకు సపోర్ట్ చేస్తారు. షర్మిలకు సపోర్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు నిజంగా ఇంక ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం లేదండి. సాల్వాలు కప్పితే పని చేసి వాళ్ళు మనుషులు ఉంటే ఈయన పులివెందుల్లో ఉన్నట్టే, బెంగళూరులో ఉన్నట్టే, ఢిల్లీలో ఉన్నట్టే. ఒకవేళ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాలి పరిస్థితి వస్తే మీరు ఎంపీగా